ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద, ఎన్నికల ఫలితాలు దాని చుట్టూ జరుగుతున్న అక్రమాల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, న్యాయస్థానంలో వరుసపెట్టి పిటిషన్లు దాఖలవుతూ ఉన్నప్పుడు ఇది ఒక పెద్ద డిస్కషన్ అయింది దేశంలో. అవ్వాలి, ఇంతకు మించి అవ్వాలి. ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పేంత వరకు, వాళ్ళను వాళ్ళు సంస్కరించుకునేంత వరకు, వాళ్ళు ఫెయిర్గా ఉన్నంత వరకు ఈ చర్చ జరుగుతూనే ఉండాలి. ఈ క్రమంలో మాజీ బ్యూరోక్రాట్ పివిఎస్ శర్మ, ఆ పెద్ద ఆయన వరుసపెట్టి ఎలక్షన్ కమిషన్ని ట్యాగ్ చేసుకుంటూ కొన్ని ట్వీట్లు చేశారు. నిజంగా చాలా రీజనబుల్ ట్వీట్స్. అన్లెస్ ఎలక్షన్ కమిషన్ గివ్స్ వీడియో అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆఫ్ 48 lakh న్యూ ఓటర్స్ అండ్ 51 lakh votes after voting hours in AP elections, the present government may be elected, but it will be illegitimate. Despite representation, EC refused to give voting day videography and detailed voter. ఆంధ్రప్రదేశ్లో 48 లక్షల కొత్త ఓటర్ల లిస్టు, పోలింగ్ టైం ముగిసిపోయిన తర్వాత వేసిన 51 లక్షల ఓట్లు. ఈ రెండు డేటా కనుక ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయకుంటే ఆ రాష్ట్రంలో ఉండేది ఇల్లీగల్ గవర్నమెంట్ అంటున్నారు. ఇల్లీగల్ గవర్నమెంట్ అంటూ ఉన్నారు ఆయన. కెన్ ఎలక్షన్ కమిషన్ గివ్ సమ్ లాజికల్ రీజన్ ఫర్ నాట్ బీయింగ్ ట్రాన్స్పరెంట్ అండ్ కండక్టింగ్ ఎలక్షన్స్ అక్రాస్ ఇండియా? వై ఈజ్ ఇట్ హైడింగ్ బిహైండ్ రీసెంట్లీ అమెండెడ్ ప్రొసీజర్స్ టు ఫెసిలిటేట్ అండ్ లీగలైజ్ అఫెక్ట్మెంట్స్? Our democracy will be left orphaned if elections are not transparent. మన ఎన్నికల వ్యవస్థ ట్రాన్స్పరెంట్గా లేకపోతే ప్రజాస్వామ్యం అనేది అనాథగా మిగిలిపోతుంది. అసలు ఎలక్షన్ కమిషను వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయమంటే ఏకంగా వాళ్ళ అమెండ్మెంట్స్ ఎందుకు మార్చుకుంటూ ఉన్నారు, ఎందుకు భయపడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన ట్వీట్ వరుసపెట్టి చేశారు. హౌ కెన్ ఎలక్షన్ కమిషన్ రిమైన్స్ సైలెంట్ వెన్ ఎంటైర్ కంట్రీ వాంట్స్ ట్రూత్ అండ్ ట్రాన్స్పరెన్సీ? How can it remain a mute spectator to omission and commissions of electoral frauds? How can it say no to sharing video and data to manifest its transparency? Hiding behind rules shows it's guilty. అసలు ఏమడిగినా కనుక వాళ్ళు దాక్కోవడం డెఫినెట్లీ వాళ్ళు తప్పు చేశారు అనడానికి సంకేతం అంటున్నారు ఈయన. రిక్వెస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టు మేక్ వైసీపీ ఏ పార్టీ టు దిస్ లిజిటేషన్, ఏమంటారు లిటిగేషన్. యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడింది, రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ ఇన్ బీహార్ అని, దాన్ని వ్యతిరేకించుకుంటూ. సో దాని మీద జగన్ గారు కూడా ఇంప్లీడ్ అవ్వాలి, వైసీపీని కనుక ఒక పార్టీ చేయాలి, ఈసీ దగ్గర నుంచి మొత్తం డేటా అంతా తెప్పించుకోవాలి, దీని మీద ఫైట్ చేయాలి అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ అంటే అన్లెస్ ద ఎలక్షన్ కమిషన్ రిలీజెస్ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇన్ ఏపీ ఎలక్షన్స్ ఆఫ్టర్ 6 PM on election day on new voters list, TDP plus JSP plus BJP victory in those elections should be considered illegitimate. They haven't won popular mandate, but only ECI declared them winners. That's fact. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ గెలవలేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళని విన్నర్స్గా ప్రకటించారంతే. ఒకవేళ వాళ్ళు గెలిచారన్నదే నిజమైతే సాయంత్రం 6 తర్వాత ఓట్లు వేసినటువంటి 51 లక్షల మంది ఎవరు ఆ ఓటర్ లిస్టు రిలీజ్ చేయమనండి. కొత్తగా 48 లక్షల ఓట్లు యాడ్ అయ్యాయి కదా, వాళ్ళెవరో ఆ ఓటర్ లిస్టు రిలీజ్ చేయమని చెప్పండి. వ్యాలిడ్, పిచ్చ వ్యాలిడ్. కానీ స్పందించేది ఎవరు?